సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder no, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from moya to moya. he went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు. ఇది గత 2 రోజుల నుండి ఒక వీడియో బాగా వైరల్ అయింది. అదేంటంటే ఒక తండ్రి కూతుర్ల మధ్య ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్ వీడియోను ప్రణీత్ హనుమంత్ అనే ఒక బాస్టర్డ్ విధవ యూట్యూబర్ గాడు వాడు చూపించిన విధానం వాడి ఫ్రెండ్స్తో ఒక జూమ్ కాల్లో ఒక సెక్సువల్గా చూపించాడు. అంటే వీడు ఎంత ప్రమాదం సమాజానికంటే గ్యాంగ్ రేప్ చేసే వాళ్ళకంటే కూడా వీడే ప్రమాదం. గ్యాంగ్ రేప్ చేసే వాళ్ళని చూడండి, ఎవరు చదువుకున్న వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక డ్రగ్స్కో దేనికో బానిసలైన వాళ్ళు, లేకుంటే చదువు సంధ్య లేని వాళ్ళు ఉంటారు. వీడు ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. పండిత పుత్ర పరమశుంఠ అని ఒక సామెత ఉందిగా, చక్కటి నిర్వచనం ఈ నా కొడుకు. మరి వీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా శిక్షించాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే మాదిరి వీడు ఇంత నీచంగా మాట్లాడుతున్నా కనీసం ఇది తప్పు అని చెప్పకపోగా దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఒక బెస్ట్ హ్యూమర్లా ఫీల్ అయ్యే వీడి ఫ్రెండ్స్ని ఏం చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి.